హాయ్ ఆల్ ఆఫ్ యూ. మన 90 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, 5 వెర్బ్స్ నేర్చుకుంటాం కదా. ప్రతి వెర్బ్స్ అనమాట. సో లల్ అంటే జ్వాల పాడటం. సో లల్ అంటే నెక్స్ట్ క్రియేట్ అంటే సృష్టించటం. ట్రావెల్ అంటే ప్రయాణం చేయటం. ఫైర్ అంటే తుపాకి పెట్టి కాల్చడం. ఫైర్ అంటే అక్కడ నౌన్ లో మళ్ళీ నిప్పు వస్తుంది. ఓకేనా, ఇక్కడ వెబ్స్ అనమాట. ఓన్లీ ఫైర్ అంటే తుపాకి పెట్టి కాల్చడం. సో డివైడ్ అంటే విభజించడం. ఈ 5 వెబ్స్. సో ఈ రోజు ఆల్రెడీ వెబ్లు చెప్పాం కదా. సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఫస్ట్ ఏంటి, స్టేట్మెంట్ చెప్పాం, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. తర్వాత ఎస్ఆర్ క్వశ్చన్స్ లో పాజిటివ్ చెప్పాం, నెగిటివ్ చెప్పాం. సో 8 వీడియో ఇంతకుముందు వీడియోస్ లో. 8 వీడియోస్ లో ఇది ఏంటంటే కనుక సో మెయిన్ క్వశ్చన్ ఫామ్ అంటాం. అంటే మెయిన్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ఫాస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది అంటే ఫార్ములా వీటితో స్టార్ట్ అవుతుంది. సో వీటిలో ఏదో దాంతో స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అయినా సరే మన సబ్జెక్ట్ దీంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇవి చెప్పాం అనమాట. సో ఇప్పుడు ఓకేనా, ఈ మెయిన్ క్వశ్చన్ లో భాగంగా ఫస్ట్ ఫార్ములా చూద్దాం. సో మెయిన్ క్వశ్చన్ ఫామ్ అన్న మెయిన్ క్వశ్చన్ లో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ఇంతకు ముందు లాగా. సో ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా చూస్తే కనుక మెయిన్ క్వశ్చన్ ఫామ్ కదా, మెయిన్ క్వశ్చన్ ఫామ్, మెయిన్ క్వశ్చన్స్ అనమాట. సో మెయిన్ క్వశ్చన్స్ లో ఫస్ట్ ఫార్ములా చూద్దాం. సో మెయిన్ క్వశ్చన్స్, మెయిన్ క్వశ్చన్ ఫామ్ అంటే ఏంటి అంటే కనుక డబ్ల్యూతో క్వశ్చన్ చూసాం కదా. ఇప్పుడే జస్ట్ ముందు డబ్ల్యూతో క్వశ్చన్ చూసాం కదా. అవన్నీ డబ్ల్యూతో కానీ ఇవన్నీ మెయిన్ క్వశ్చన్ ఫామ్స్ అంటాం. సో మెయిన్ క్వశ్చన్ ఫామ్ ప్లస్ ఇక్కడ దీంట్లో ఏంటి, డూ కానీ డస్ కానీ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్వశ్చన్. సో క్లారిటీ వచ్చిందా. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వెర్బ్ వి ఉన్నాయి. సో ప్రెసెంట్ టెన్స్ కాబట్టి వెర్బ్ వి ఉన్నాయి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ ఏమని చెప్తున్నానంటే అతను ఎక్కడ స్థలం కొన్నాడు. ఓకేనా, ల్యాండ్ అతను ఎక్కడ కొన్నాడు అని క్వశ్చన్. అప్పుడు ఏమంటాం, ఫస్ట్ ఏంటి అతడు అంటే అర్థం ఏంటి, హీ అని. హీ అంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్. సో అంటే ఏమొస్తుంది, డస్ వస్తుంది. సో ముందు అన్నిటికంటే ముందు ఏంటంటే ఎక్కడ కొన్నాడు కాబట్టి సో ఎక్కడ అంటే ఏంటి, వేర్, మెయిన్ క్వశ్చన్ ఫామ్. సో నెక్స్ట్ ఏంటి రావాలి, సో అతడు ఎక్కడ కొన్నాడు, ఎక్కడనే రాసాం. సో రాసాం. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కడ తర్వాత సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని డస్ దా డూఆ. సో డస్ ఆర్ డూ రావాలి. అతడు కాబట్టి హీ కాబట్టి ఏం వస్తుంది, డస్ వస్తుంది. సో ఖచ్చితంగా సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని వస్తుంది. సో అతడు. వేర్ డస్ హీని బేస్ చేసుకునే డస్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. హీని బేస్ చేసుకునే డస్ వస్తుంది. వేర్ డస్ హీ పర్చేజ్. ఏదైనా చిరాస్తులు కొన్నారనుకోండి, పర్చేజ్ ల్యాండ్. సో ఇదే కదా, వేర్ డస్ హీ పర్చేజ్ ల్యాండ్. అంతే అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే డస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వెర్బ్ క్యాస్ ఇందా స్టేట్మెంట్ లో పెట్టినట్టు వెర్బ్ క్యాస్ కానీ ఎస్ కానీ పెట్టాల్సిన అవసరం ఉండదు. వేర్ డస్ హీ పర్చేజ్ ల్యాండ్. సో క్లియరా. సో ఆన్సర్ బట్టి ఎక్కడ ఈ పర్చేజ్ ల్యాండ్ సమ్వేర్ అని చెప్పేసి హీ పర్చేజెస్ ల్యాండ్ సమ్వేర్ అని చెప్పేసి పాజిటివ్ స్టేట్మెంట్ లో చెప్తాము. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇదంతా ఏంటి, క్వశ్చనే ఎక్కడ కొన్నారు, ఏం చేస్తున్నారు. ఇదంతా ఏంటి, పాజిటివ్ వేలో, మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో పాజిటివ్ వేలో ఎక్కడ కొన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో. సో ఇదే విషయాన్ని నెగిటివ్ వేలో కూడా చెప్పచ్చు. ఇక్కడ ఇంకొక వెర్బ్ చూద్దాం. సో ఇంకోటి చూస్తే కనుక ఏంటంటే ఇంకో జస్ట్ ఇంకేమన్నా సరే, లేదా మా ఇంతకు ముందు చెప్పాం మీ అమ్మగారు బిర్యానీ చేశారు ఇలాంటివి. లేకపోతే ఇంకేమంటాం, ఎక్కడ కొన్నారు, మీరు కూరగాయలు ఎక్కడ కొన్నారు, కూరగాయలు ఎక్కడ కొన్నారు, వేర్ డూ యూ బై వెజిటేబుల్స్, ఎక్కడ కొన్నారు. ఓకేనా. ఓకే, లేకపోతే అట్ వాట్, ఎన్ని గంటలు నిద్ర లేస్తారని అడగాలనుకున్నాం అనుకో, అప్పుడు ఏమంటాం, అట్ వాట్ టైం. ఇదంతా ఏంటి, అట్ వాట్ టైం అనేది మెయిన్ క్వశ్చన్ ఫామ్. సో అట్ వాట్ టైం డూ యూ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, యూ ఉంది కాబట్టి డూతో స్టార్ట్ అయింది, యూ ఉంది కాబట్టి డూతో స్టార్ట్ అయింది. ఎందుకని, యూ అనేది ఏ పర్సన్, సెకండ్ పర్సన్. నువ్వు అన్నాం సెకండ్ పర్సన్ సింగులర్, యూ ఉంది కాబట్టి డూ వచ్చింది. ఇది మెయిన్ క్వశ్చన్ ఫామ్. అట్ వాట్ టైం డూ యూ వేకప్. ఓకేనా, వేకప్ ఇన్ ద మార్నింగ్. నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలు లెగిస్తావు. ఓకేనా, ఎన్ని గంటలు లెగిస్తావు, లేకపోతే ఎన్ని గంటలకు బయలుదేరతావు అన్నావు అనుకో, అట్ వాట్ టైం డూ యూ స్టార్ట్, ఎన్ని గంటలకు బయలుదేరతావు. ఓకేనా, అట్ వాట్ టైం డూ యూ స్టార్ట్, ఎన్ని గంటలకు బయలుదేరతావు. ఓకేనా, ఇవన్నీ ఏంటి, వాట్ డూ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో వాట్తో చూసాం అనుకోండి, వాట్ డూ యూ ఉంది కాబట్టి డూ వచ్చింది. వాట్ డూ యూ బై, ఏం కొన్నావు, వాట్ డూ యూ బై అన్న డిమార్ట్, ఏం కొన్నావు డిమార్ట్ లో. లేదు ఆ అమ్మాయి ఏదో కొన్నది అనుకోండి, సో ఆ అమ్మాయి కొంటే అప్పుడు ఏం చేస్తాం, వాట్ డస్ షీ వచ్చింది కాబట్టి షీ అంటే ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్. షీ కానీ హీ కానీ ఇట్ కానీ వస్తే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ వస్తుంది. మెయిన్ క్వశ్చన్ ఫార్మ్స్ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు ఏదైతే మెయిన్ క్వశ్చన్ ఫార్మ్ డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో, ఆ మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో ఏదైనా రాయొచ్చు.
సో ఆ మెయిన్ క్వశ్చన్ ఫామ్ తర్వాత వచ్చి డూ కానీ డస్ కానీ దేని బేస్ చేసుకుని ఉంటుంది అంటే కనుక సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని సబ్జెక్టు హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయితే డస్ వస్తుంది, లేదు రిమైనింగ్ ఏదైనా సరే అయితే కనుక ఆటోమేటిక్ ఏమొస్తుంది డూ వస్తుంది. సో డూ ఆ డస్ అనేది జాగ్రత్తగా దేని మీద బేస్ చేసుకుని సబ్జెక్ట్ మీద చేసుకుంది. ఎప్పుడు వెర్బ్ అనేది V1 ఫామ్ లోనే ఉంటుంది. వేర్ డస్ సి బై వెజిటేబుల్స్ అంటే అర్థం ఏంటి, వెజిటేబుల్స్ ఎక్కడ కొంటదని కాదు. వాట్ డస్ సి బై అంటే ఏం కొంటది, వాట్ డస్ సి బై ఇన్ డిమార్ట్, ఆ డిమార్ట్ లో ఏం కొంటది, ఇన్ డిమార్ట్ అన్నాం అనుకోండి, డిమార్ట్ లో ఏం కొండదని. ఓకేనా, సో వాట్ డస్ సి బై ఇన్ ద డిమార్ట్, సో డిమార్ట్. ఓకేనా, ఇలా ఏంటంటే ఫస్ట్ మనకు ఫార్ములా గుర్తుంటే ఏదైనా బెటర్గా ఉంటుంది. మెయిన్ క్వశ్చన్ ఫామ్ ఉండాలి, సో డూ ఆర్ డస్ ఉండాలి. డూ ఆర్ డస్ దేని బేస్ చేసుకుని ఉంటుంది, సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని, సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని డూ ఆర్ డస్ చూసుకోవాలి. సో మెయిన్ క్వశ్చన్ ఫామ్ ఆన్సర్స్ అనేవి మనకి ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. ఏమని ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తాం, స్టేట్మెంట్, పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. సో ఆ పాజిటివ్ స్టేట్మెంట్ కానీ నెగిటివ్ స్టేట్మెంట్ లో కానీ ఏదో ఆన్సర్ అవ్వచ్చు. సో ఇక్కడ సమ్మన్ ఇక్కడ పర్చేజ్ చేశారు. వాట్ డస్ సి బై ఇన్ డిమార్ట్ అంటే సి బైస్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే సి బై కాస్త బైస్ అవుద్ది. సి బైస్ సంథింగ్ క్లోత్స్ ఇన్ ద డిమార్ట్. ఓకేనా, సి బైస్ క్లోత్స్ ఇన్ ద డిమార్ట్. ఎందుకు చెప్పాం, ఈ క్వశ్చన్ అడిగాం, క్వశ్చన్ కి ఆన్సర్ ఏమైంది, పాజిటివ్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఏం కొనలేదు అనుకోండి, షీ డస్ నాట్ బై ఎనీథింగ్. షీ డస్ నాట్, డు నాట్ కాదు, సబ్జెక్ట్ సి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి, షీ అంటే ఆమె కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి షీ డస్ నాట్ బై ఎనీథింగ్ ఇన్ ద డిమార్ట్. సో ఏదైతే ఉందో మనం ఫస్ట్ ఏంటి ఫార్ములాస్ ని బెటర్ గా గుర్తుపెట్టుకుంటే సో ఇదే విధంలో ఫస్ట్ ఫార్ములా గుర్తుండాలి. సో సబ్జెక్ట్ మనం తెలుగులో జస్ట్ ఏదో తెలుగులో మాట్లాడుతున్నామో ఆ తెలుగులో మాట్లాడిన విషయాన్ని జస్ట్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేయడానికి ఏం చేస్తాం, ముందు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుంటాం, నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ ఫామ్ మ్యాచెస్ గా రాస్తాం. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని డూ ఆర్ డస్ రాస్తాం, సబ్జెక్ట్ రాస్తాం, వెర్బ్ ఆటోమేటిక్ తెలిసిందే. సో వెర్బ్స్ డైలీ కూడా 5 నేర్చుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగా వెర్బ్స్ ఏ వెర్బ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం అన్ని నేర్చుకునే వెర్బ్స్ కాబట్టి సో వెర్బ్ ని V1 ఫామ్ రాస్తాం, ఆబ్జెక్ట్ ఏంటంటే ఆబ్జెక్ట్ రాస్తాం. సో ఇదంతా ఏంటి మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో పాజిటివ్. సో నెక్స్ట్ క్లాస్ లో ఏం నేర్చుకుంటాం, మెయిన్ క్వశ్చన్ ఫామ్ లో నెగిటివ్ అనేది నేర్చుకుంటాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో పెట్టండి, మనం డిస్కస్ చేసుకుంటాం.